వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ 10వ తరగతి ఫలితాల్లో పారమిత విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ సకాలంలో వర్షాలు కురవాలని అదోనిలో ఎరుకల కాలనీలో ఇంటింటికి కుంభం వికారాబాద్ చిగులపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించిన మందకృష్ణ మాదిగ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా మేడే సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ అనుబంధ సంఘాలు మరియు కొమ్రంభీంగూడ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమ్రంభీం కాలనీలో జెండా ఆవిష్కరించి కార్మిక కర్షకులకు శుభాకాంక్షలు తెలిపిన తుడందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ వారు మాట్లాడుతూ మేడే అంటే శ్రామికులు కార్మిక కర్షకుల దినోత్సవం అని, చికాగో నడిపొడ్డున చిందన రక్తపు చిహ్నం బానిస బతుకులకు చరమగీతం పాడిన దినం మేడే అని, కార్మిక లోపం పోరాడి సాధించిన ప్రతిఫలం మేడే, రక్తంతో చక్రం తిప్పిన విప్లవ వీరుల త్యాగఫలం మేడే అని అన్నారు. ప్రపంచ కార్మికులారా పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. సమాన పనికి సమాన వేతనం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. రండి వరట్ బాయ్ కరో వరట్ చల్తా బాయ్ కరో వరట్ కరో వరట్ కాల్ పేరుతా के बाद चौकट भाई नडुम बंद की ಇದು ಆಟೋಮೆಟಿಕ್ ಏರೋಪ್ಲೇನ್ 3 ದೋಸ ಸಿಲದ ಎಂತ ಟೆಂಪರೇಚರ್ ಇದೆ ಅದು ಆಟೋಮೆಟಿಕ್ ಇದೆ ಸರ್. यहाँ एरोप्लेन 3 दोಸ फोन गिरवाया वाटनी फ्लाइट మోడ్ టెంపరేచర్ ಇದೆ ఆటోమెటిక్ అలా స్టార్ట్. ఈ రోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి సర్ హెల్ల ಇಲ್ಲಿ ಆನಾ ಸರ್ టెంపరేచర్ వాషర్ మంత్ ఈ రోజు ఆదివాసీ ganti మనం సందిర్వాయన విజువల్ సందితేనే ప్రపంచ కార్మికులారా ఏకం కండి. కార్మిక వర్గానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1830 నుండి కార్మికులు తమ అస్తిత్వం కోసం సమాన పనికి సమాన వేతనం, పని గంటల తగ్గింపు కావాలని చెప్పేసి అనేక పోరాటాల ఫలితంగానే వల్ల మొదటి ఇంటర్నేషనల్లో ఈ యొక్క మేడే జరుపుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా యూరప్ కానీ అమెరికా కానీ సామ్రాజ్యవాద దేశాలు ఇప్పటికి కూడా కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలను అణచివేస్తూ వాళ్ళపైన అనేక దౌర్జన్యకాండ కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి తక్షణమే వల్ల ఏదైతే సమాన వేతనము
కల్పించి వాళ్ళను కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ న్యాయమైన తమ హక్కుల కోసం తమ అస్తిత్వం కోసం పోరాటాలు చేస్తే వల్ల కార్మిక వర్గంలో ఇవాళ కార్మిక వర్గం నాయకత్వం కింద కొనసాగుతున్నటువంటి పోరాటాలను కూడా అణచివేస్తూ వస్తూ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పద్ధతిని మానుకొని కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాలను పాలకులు ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున మేము ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కార్మిక వర్గం ఆధ్వర్యంలో ఈ రోజు 138వ మేడే జెండా ఆవిష్కరణ నిర్వహించిన జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గుర్జాల శ్రీధర్. నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత. అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకుందాం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం మతోన్మాద శక్తుల నుంచి భారతదేశాన్ని, కాపాడుకుందాం మతోన్మాద శక్తుల నుంచి భారతదేశాన్ని, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో 138వ మేడే జెండా ఆవిష్కరణను హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఘనంగా ఎగురవేయడం జరిగింది. మరి మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1886 అమెరికా దేశం చికాగో నగరంలో ఏ మార్కెట్లో అప్పుడు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని చెప్పి, కార్మికుల కనీస హక్కులు కోల్పోతారని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాటం చేసిన సందర్భంలో యాజమానులకు తొత్తులుగా మారి పోలీసు వాళ్ళు ఓర్వలేక కార్మికుల పట్ల విపరీత ధోరణిలో కాల్పులు జరపడం వల్ల అక్కడున్న కార్మికులు దాదాపు 8 మంది కార్మికులు కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన జెండాగా ఇలా ఎర్ర జెండాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు యాజమానులకు తొత్తుగా మారి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా 18 గంటలు 16 గంటలు 20 గంటలు పని చేయించుకుంటున్న సందర్భంలో 8 గంటల పని ఉండాలని చెప్పి తీవ్రమైన పోరాటంలో, ఆ పోరాటంలో 8 మంది అసూలు బాసిరు కాబట్టి ఆ రక్తంలో నుంచి పుట్టిన ఎర్ర జెండానే కాబట్టి ఇలా మనం ప్రతి సంవత్సరం మేడేగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం మనం పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా వారీగా, రాష్ట్రం వారీగా, దేశం వారీగా, ప్రపంచం వారీగా మనం ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్మికులంతా ఏకంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చు అనేది చెప్పి కార్మిక లోకం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్మికుల హక్కులు నెరవేరాలన్నా, కార్మికుల జీవితాలలో వెలుగులు రావాలన్నా రేపటి రోజున కార్మికుల రాజ్యం, కర్షకుల రాజ్యం, కూలీ రాజ్యం వస్తేనే బతుకులు మారుతాయి తప్ప ఈ బూర్జో వ్యవస్థలో కూడా, ఈ బూర్జో ప్రభుత్వాలలో కూడా కార్మికుల బతుకులు మారవని చెప్పి గత 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి దానికి ఇదే ఉదాహరణ. కాబట్టి కార్మికులంతా ఏకమై కార్మిక రాజ్యం తెచ్చుకుంటేనే ఆ కార్మిక రాజ్యంలో మన బతుకులు మారుతాయి తప్ప కానీ ఏ పార్టీ వచ్చినా రేపటి రోజున ఏ పార్టీ వచ్చినా మన బతుకులు ఎక్కడేసినా గొంగడు అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వర్గ భేదం, మతం అనేది లేకుండా కార్మికులంతా ఒక్క తాటి మీద ఉంటేనే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతోటి మన పెద్ద ఎత్తున మన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికుల లోపల చిచ్చు పెట్టే విధంగా బూర్జో రాజకీయ నాయకులు
కులం మతం పేరిట విభజిస్తారు కాబట్టి దాని మీద మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే కష్టజీవులం కాబట్టి కష్టపడి పనిచేసుకొని బతికేటోళ్ళం కాబట్టి ఇక్కడ ఎటువంటి భేషజాలం ఉండకుండా అందరూ ఐక్యంగా ఉంటేనే రాబోయే రోజుల్లో మన రాజ్యం తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన హక్కులు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ రేపటి తరాల భవిష్యత్తుకు మనం నాంది పలికిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ ఒక తాటి మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ మేడే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు. పాలమనేరు మున్సిపాలిటీకి చెందిన హైదర్ అనే వ్యక్తి వైసీపీ కౌన్సిలర్ తన అనుచరులతో కలిసి పట్టణానికి చెందిన మహిళా వాలంటీర్పై బెదిరింపులకు దిగాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళా వాలంటీర్ ఒంటరిగా ఉన్నప్పుడు తన అనుచరులతో వెళ్లిన వైసీపీ కౌన్సిలర్ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పట్టుబడ్డాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగినట్లు వాలంటీర్ కుటుంబీకులు చెబుతున్నారు. 1వ తేదీలోపు రాజీనామా చేయకుంటే మీ అంతు చూస్తామని బెదిరించినట్లు వాలంటీర్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వాలంటీర్ కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని సదరు కౌన్సిలర్ ను నిలదీయడంతో వివాదం రేగింది. అనంతరం వైసీపీ కౌన్సిలర్లు అక్కడ నుండి మెల్లగా జారుకున్నారు. 1వ తేదీలోపు రాజీనామా చేయకపోతే నీ అంతు చూస్తామని దాడికి యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో అనేక మంది వాలంటీర్లను వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. అనంతరం టీడీపీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు మన ఆంధ్రాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే తదా రాజా తదా ప్రజా ఉంది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పీడించుకొని తింటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చోటా నాయకులు ఎక్కడ లేని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా అనేసి మేము తెలుగుదేశం పక్షాన్ని అడుగుతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈరోజు పరిస్థితి వాలంటీర్లు కూడా కోడ్ యాక్ట్ ఎలక్షన్ కోడ్లో వస్తారు. వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకున్న వాళ్ళే. తక్కువ జీతం అయినా కానీ పెద్ద పెద్ద చదువులు చదివి వెట్టి చాకిరీ చేస్తారు. కరోనా సీజన్లో కానీ తర్వాత కానీ అంత సేవ చేసినటువంటి వాలంటీర్లని మానసికంగా కనీస ఇంకిత జ్ఞానం లేదా ఈ కౌన్సిలర్స్కి, ఈ వైసీపీ కౌన్సిలర్స్కి బుద్ధి లేదా, చదువుకోలేదా? వాళ్ళు చదువుకున్న కౌన్సిలర్స్, వాళ్ళు కౌన్సిలర్ వాలంటీర్లు వాళ్ళు. నేను దూరనాల చెంగన్న వీధిలో డీసీసీ ఇట్లా కాపురం ఉంటున్నాను. ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలరు, పక్క వార్డు కౌన్సిలర్, ఈ వార్డులో ఉండే గణేష్ మల్లేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు పొలం పనులకు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే 2 ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు, మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది. ఆడోళ్ళు ఉండే సందర్భంలో ఆడోళ్ళు వచ్చి డీసీసీ ఇట్లా కాపురం ఉంటున్నాను. ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలరు, పక్క వార్డు కౌన్సిలరు, ఈ వార్డులో ఉండే గణేష్ మల్లేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు పొలం పనులకు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే 2 ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు, మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది. ఆడోళ్ళు ఉండే సందర్భంలో ఆడోళ్ళు వచ్చి మీరు పెళ్లి కాని ఆడోళ్ళు, చిన్న వయసు వాళ్ళు బెదిరించే న్యాయం కండి. మీరు అనవసరంగా నువ్వెందుకు వాళ్ళని ప్రెజర్ పెడతావు అంటే నాపై దౌర్జన్యం చేయడానికి వచ్చాడు ఆ రోజు కూడా. కానీ ఆ రోజు పెద్ద ఇష్యూ కావాల్సింది మా టీడీపీ నాయకులంతా కూడా ఎందుకులే ఎవరు రిజైన్ చేయకుండా నిలిపేశావు కదా అని చెప్తే మేము ఆగిపోయాము. వీళ్ళు మళ్ళీ రెండోసారి కూడా ఆయనకి ఫోన్ చేశాడు. వీళ్ళకి పదే ఫోన్ చేసి రిజైన్ చేయమంటామంటే కూడా వాళ్ళకి వాళ్ళ రూల్స్ ప్రకారము రిజైన్ లెటర్ అనేది మేము ఇవ్వకూడదు అనుకున్నాము. వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు పదే రిజైన్ చేయమంటున్నారు మాకు అర్థం కావట్లేదు. పదే ఇంటికి వచ్చి మరి వేధిస్తున్నారు.
వాళ్ళ ఇంటికి కూడా వచ్చి రిజైన్ చేయమంటున్నారు. సచివాలయంలో ప్రజాప్రతినిధులు అసలు వెళ్ళకూడదు. ప్రజాప్రతినిధులు సచివాలయంలో కూర్చొని రిజైన్ లెటర్స్ తీసుకుంటున్నారు. ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది? దయచేసి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 10,000 రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తారు. వాళ్ళకి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. మా వాలంటీర్స్ దగ్గర మరి స్త్రీ వాలంటీర్లు, ఆడ వాలంటీర్లు 6 మంది ఉన్నారు. 6 మంది రిజైన్ చేయలేదు. వాళ్ళకి రిజైన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ భయంతో రిజైన్ అమ్మాయిలకు రక్షణ లేనప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి వార్షిక ఫలితాల్లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. పారమిత స్టేట్ సిలబస్ కేవలం పారమిత ఉన్నత పాఠశాలలోనే ఉన్నది. ఈ ఫలితాలు కేవలం పారమితకు సంబంధించిన ఒకే పాఠశాలది. మొత్తం 210 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 24 మంది విద్యార్థులు 10 GPA, 20 మంది విద్యార్థులు 9.8 GPAలు సాధించారు. 210 మంది విద్యార్థులలో 37% మంది విద్యార్థులు 9.5 GPA నుంచి ఆశ్చర్యకరమైన అత్యుత్తమ ఫలితాలను సాధించారు. With that, we came to know like whatever simplest topics also we have done very complex question and answers, because of which we got lots of knowledge. I think that helped a lot in getting answers and learning, like understanding questions in SSC paper model. I think I can thank for the school for all of that. Basically, I'm a badminton player and I've not been into studies for a really long time, until 9 years basically, and this year, because of Chairman Sir's help, few of the principals helped me out to cover all the basics from 5th grade, and I'm thankful for most of the teachers over here, most of the chemistry teacher, sir and Telugu ma'am and everyone. I think without them I was not able to cover all the syllabus, and then I think my exam would have not been very easy if at all. They would have not helped me out, so I really thank for taking special care of people like me. Thank you so much for this. Paramita since my kindergarten, and that has been a great experience for me. And until this whole of the class, I have got lots of skills developed, and we had mostly a stress-free education, which helped us having a relaxed education, at the same time getting the proper education we could ever find. So I thank Paramita, and I feel blessed to be part of it. My name is Sahana. Today I'm here because of Paramita. Paramita has given us a lot. We did not study with a burden, but we studied our studies, like we enjoyed our studies a lot. This Paramita has given us a lot as a student and as many other things. We learned many things, not only study, we also learned many new skills from Paramita. I'm very much thankful for Paramita. My name is Sahana. Right hand, thumbs up everyone. Right hand, right hand. Right? 1 minute. Nicely. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల్లో 18 మంది విద్యార్థులు 10 GPA సాధించారు. 9.8 GPAను 24 మంది విద్యార్థులు సాధించారు. 9.7 GPAను 14 మంది విద్యార్థులు సాధించారు. 57 మంది విద్యార్థులకు పైగా 9.5 GPAను సాధించారని ప్రిన్సిపల్ రాజ్కుమార్ ఆచార్య తెలిపారు. ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శ్రీ చైతన్య యాజమాన్యం నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రండి.
Superstar. Sri Chaitanya Karimnagar IPL Superstar. Sri Chaitanya Karimnagar IPL Superstar. Sri Chaitanya best. Sri Chaitanya best. Sri Chaitanya best. Acharya is best. Star West. Acharya sir is best. I'm Sailasya. I'm studying in Karimnagar IPL. I secured 10 GPA in my SSC 10th exams. This is all due to my teachers' support and our principals are Acharya sir and Dean sir. Especially our 10th in charge sir supported us very well and teachers clarified every doubt of us. Thank you so much to everyone. Huranur. I got 10 GPA in 10th SSC. I'm studying in Sri Chaitanya School. I got this 10 GPA because of my subject teachers. Our principal sir, Acharya sir, Dean sir, Srikant sir supported us very much. I thank all my subject teachers for supporting us and encouraging us. Thank you. Our principal sir, Acharya sir and Dean sir, Srikant sir supported a lot, and with that our subject teachers also supported a lot for getting 10 GPA. And they explained each and every doubt of us, either it's small or big. Thank you. కుప్పం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో ఒకవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూ మరోవైపు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వలసల జాతరను ప్రోత్సహిస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు మళ్లీ 3వ సారి అవకాశం కల్పించమని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కోరుతున్నారు. ఆమె హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించానని, ఆ హక్కుతోనే ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నానని, 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలా వచ్చింది సార్ చూడు అలా సార్ కూడా ఇంత ఫోన్ స్టార్ట్ చేస్తా తర్వాత బ్రదర్ కొంచెం ఇక్కడ ఫోటో తీసాను సార్ ఫోటో తీయండి భాష నేర్చుకొని వస్తాను ఎంత బాగా జరిగింది. జగన్ వస్తేనే బాగుంటుందని నమ్మి మాకు ఓటేయండి. జగన్ అన్న పాలనకి మద్దతు. సరేనా? ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతునిస్తూ వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో మందకృష్ణ మాదిగ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ప్రస్తుత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి గౌరవ నరేంద్ర మోడీ గారి నోటి నుండి వచ్చే ఏకైక కులం పేరు మాదిగలకు న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మనం బీజేపీ ప్రచారం చేస్తున్నట్టుగానే ఒకనాడు ఎంఆర్ఎస్ వర్గీకరణ సాధించే లక్ష్యంలో భాగంగా ప్రారంభ ఉద్యమం జరుగుతున్న
చేస్తే తెలుసా, మీ మద్దతు కావాలి తెలుసా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 98లో అడిగాడు. అంటే దాదాపు 26 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తే తెలుసా, మీ మద్దతు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరితే ఆనాడు ఆయన కూడా మద్దతు ఇచ్చారు. బీజేపీ వాళ్ళ వర్గీకరణ చేస్తున్నారని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తే వాళ్ళ నమ్మి బీజేపీకి ఎట్లయితే మద్దతు ఇస్తున్నామో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మన సహకారం కొట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆయనకు మద్దతు ఇచ్చిన కరపత్రం ఆ రోజు చేసిన డోర్ స్టిక్కర్ కూడా మీ దగ్గర తోపెడుతున్నాను నేను. అంటే అర్థం ఏంటిది? కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు వర్గీకరణ చేస్తామన్నది కనుక, మన సహకారం కోరింది కనుక ఆయనకు అందరూ నిలబడదామని చెప్పి ఆనాడు ఆయనకు మద్దతు ఇవ్వాల్సి వచ్చేసింది. అయితే మీ అన్నగా ఒక విషయం గురించి మర్చిపోతాను సైలెంట్. జాతి గురించి కొట్లాడుతున్న మీ బిడ్డగా నన్ను అరిచేయడం అంటే జాతిని ఇబ్బంది పెట్టినట్టు కాదా, జాతిని అరిచేసినట్టు కాదా అనేసి కూడా మీరు ఆలోచించాలని అనిపిస్తుంది. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నాను, కేసీఆర్ గవర్నమెంట్ లో మాదిగలకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగలేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో మాదిగలకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగలేదు. సాక్ష్యం ఏంటిది? ఒక కోణంలో సాక్ష్యం చూడండి, ఒక విషయంలో సాక్ష్యం చూడండి. కేసీఆర్ మంత్రివర్గంలో 18 మంది మంత్రులు ఉన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో 18 మంది మంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులం 100కి 12-13% జనాభా కులానికి ఒక్క మంత్రి కూడా లేడు కేసీఆర్ గవర్నమెంట్ లో. మీ అన్నగా చెప్తున్నా, 18 మందిలో దళితుల్లో మాదిగల జనాభా కంటే తక్కువ జనాభా గల మాలలు ఒక మంత్రి ఉన్నారు, గొప్పల ఈశ్వరు. తన కులానికి 4 నిలుచుకున్నాడు. కేసీఆర్ వెలమ ముఖ్యమంత్రి, కేటీఆర్ వెలమ ఆయన కులస్తుడు, హరీష్ రావు వెలమ కేసీఆర్ అల్లుడు, ఎర్రబల్లి దయాకర్ రావు ఆయన కులస్తుడు. వాళ్ళ జనాభా 1% లేదు, వాళ్ళు 4 పెట్టుకున్నారు. ఇక ఓకే, నేను రెడ్ల సమాజానికి నేను వ్యతిరేకం కాదు, కానీ కేసీఆర్ ఒక కులానికి 7 చేసింది మంత్రులు. కేసీఆర్ రెడ్డి కులానికి 7 చేసింది మంత్రులు. సాక్ష్యం ఏంటిది? మీ అన్నగా చెప్పినప్పుడు గ్రహించండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా. వనపర్తి నుంచి గెలిచింది ఎవరు? నిరంజన్ రెడ్డి మంత్రి. మహేశ్వరం నుంచి గెలిచింది ఎవరు? సబితా ఇందర్ రెడ్డి మంత్రి. అదే సమయంలో సూర్యాపేట నుండి గెలిచింది ఎవరు? టీఆర్ఎస్ లో జగదీష్ రెడ్డి మంత్రి. మేడ్చల్ నుంచి గెలిచింది ఎవరు? మల్లారెడ్డి మంత్రి. నిజామాబాద్ జిల్లా పాల్కొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు? ప్రశాంత్ రెడ్డి మంత్రి. అవతల పోతే నిర్మల్ నుంచి గెలిచిన అభ్యర్థి ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి. 6 రెడ్లను మంత్రిని చేసుకున్నాడు. చివరికి ఎమ్మెల్సీగా ఉండబడే పట్నం మహేందర్ రెడ్డిని కూడా మంత్రి చేసిండు. 7 రెడ్లకు మంత్రులు ఇచ్చిండు. కానీ అతిపెద్ద జనపద మాదిగలకు ఒక్క మంత్రి పదవిని వెళ్ళదనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం. ఇది మనకు అవమానం కాదా? దళిత ముఖ్యమంత్రి కాదు మనల్ని మోసం చేశాడు కాదా కేసీఆర్? రాజన్నను మంత్రులు చేసి ఆయనను అవమానకరంగా ఇబ్బంది పెట్టాడు కాదా? అదే 3 ఎకరాల భూమి చేయకపోతే మోసం కాదా? మన భూములు లాక్కోవడం అంటే దౌర్జన్యం కాదా? ప్రశ్నించినందుకు జైలు పెట్టడం అంటే ఇది నిర్బంధం కాదా? ఎందుకు పెట్టినామని అడిగితే అహంకారంతో ఇంకా అంచేద్దామని చెప్పి మాట్లాడడం అనేది అహంకారం కాదా? 7 రెడ్లను పెట్టుకున్న కేసీఆర్ మంత్రుల్లో, 4 వెలువలు పెట్టుకున్న కేసీఆర్ తన మంత్రివర్గంలో, దళితుల్లో మాదిగల కంటే తక్కువ జనగల మాలను పెట్టిన కేసీఆర్ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మాదిగోళ్ళు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4సారి గెలిచిన వాళ్ళు 10 మంది ఉన్నా ఒక్కరిని కూడా మాదిగల మంత్రివర్గంలో తీసుకోలేదంటే మాదిగ జాతి మీద కేసీఆర్ ఉండబడిన కక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.